చాలా మంది యూట్యూబ్లో షార్ట్స్ అయితే చేస్తుంటారు చూడండి. షార్ట్స్ అని చేసుకోండి, లెంత్ వీడియో చేసుకోండి, ఏదో ఒక వీడియో అయితే మీరు చేస్తుంటారు చూడండి. లాంగ్ వీడియోలో షార్ట్ వీడియో అయినా చేసినప్పుడు వాళ్ళకి ఏమైతే ప్రాబ్లం అయితే ఉంటుందంటే, యూట్యూబ్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేసినప్పుడు వాళ్ళకి వీడియో అయితే ఇప్పుడు మాట్లాడుతుంటారు అనుకోండి, మాట్లాడుకోకుండా వాళ్ళు వీడియోకి కొంచెం ఇంట్రెస్టింగ్ రావడానికి వాళ్ళు ఏం చేస్తారు, చాలామంది అయితే బీజిఎం అయితే యాడ్ చేస్తారు. బీజిఎం అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్, అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే మనం యాడ్ చేస్తారు వీడియోకి. చాలామంది అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే యూజ్ అయితే చాలామంది అయితే చేస్తారు. చాలామంది ఏం చేస్తారంటే యూట్యూబ్లో వెళ్ళేసి వీడియోస్ అయితే తీసుకొని ఏం చేస్తారంటే వాళ్ళు వీడియోకి యాడ్ చేసుకొని ఏమవుతుంది, కాపీరైట్ క్లైమ్ అయినా పడుతుంది, స్ట్రైక్ అయినా పడుతుంది. ఈ విధంగా అయితే మనకైతే వస్తుంది. వేరే వాళ్ళు బీజిఎం అయితే మనం యూజ్ చేసుకుంటాం చూడండి, అప్పుడైతే మనకు చాలా అయితే ఇబ్బంది అయితే పడుతుంటుంది. ఈ విధంగా అయితే మీరైతే ప్రాబ్లంకి సొల్యూషన్ అయితే కావాలి. మీరు కాపీరైట్స్ బీజిఎమ్స్ యూజ్ చేయకోకుండా మీ సొంతంగా అంటే యూట్యూబ్లో మనకి ఏమైనా సొంతంగా బీజిఎమ్స్ అయితే ఇచ్చే ద్వారా మనకైతే యూట్యూబ్ అయితే ప్రొవైడ్ అయితే చేసింది. యూట్యూబ్ ఎప్పుడైనా సొంతంగా అయితే సాంగ్స్ ఉంటాయి చూడండి, నో కాపీరైట్స్ బీజిఎమ్స్, ఆ బీజిఎం తీసుకొని మన వీడియోకి అయితే యాడ్ అయితే చేస్తూ యూట్యూబ్ మనకి ఇచ్చింది. మీరైతే యూజ్ అయితే చేసుకోవచ్చు. ఏ విధంగా అంటే అప్లికేషన్ పేరు వచ్చి వైటీ క్రియేట్ అయితే ఉంది. వైటీ క్రియేట్ అంటే మీకు ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియోలో కాపీరైట్స్ అంటే 3 రకాలుగా అయితే నేను చెప్పాను. కాపీరైట్స్ ఈ సాంగ్స్ యూజ్ చేస్తే మీకైతే మీ వీడియోకి కాపీరైట్స్ అయితే రావు అని మీకైతే ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను. ఈ వీడియోలో ఎందుకంటే చెప్తానంటే, షార్ట్స్ చాలామంది యూజ్ చేస్తుంటారు అనుకోండి. షార్ట్స్ చాలామంది యూజ్ చేస్తుంటే యూవే మనకు చెప్పింది, ఈ సాంగ్స్ అయితే మీరు యూజ్ చేసినట్లుంటే మీకైతే మీ వీడియోకి లైఫ్ లాంగ్ అయితే ఏమైతే కాపీరైట్స్ అయితే మీకైతే రావు. అనేది క్రియేట్ యాప్ అయితే ఉంది చూడండి. ఆ అప్లికేషన్ ఎక్కడ దొరుకుతుందంటే మీకు డిస్ప్లే అయితే చేస్తున్నాను, లేదంటే చూడండి ప్లే స్టోర్లో ఏ విధంగా డౌన్లోడ్ చేసి ఏ విధంగా యూజ్ చేస్తారో మీకైతే చెప్తాను. వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేస్తాను. ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి వైటీ క్రియేట్ అయితే సెర్చ్ చేయండి. వైటీ క్రియేట్ అయితే అప్లికేషన్ సెర్చ్ చేయండి. చూడండి ఇక్కడైతే నేను ఓపెన్ చేసాను. మీరు అప్డేట్ చేసుకుంటారేమో, అప్డేట్ అయితే చేసాను, ఇది ఓపెన్ చేసేస్తాను చూడండి. ఓపెన్ అయితే చేస్తాను. ఓపెన్ క్లిక్ చేయండి. ఓపెన్ క్లిక్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి ఈ విధంగా అయితే వస్తుంది. వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ సైన్ ఇన్ అయితే చేసేయండి. సైన్ ఇన్ అంటే ఒక మీ ఈమెయిల్ అయితే ఇచ్చేయండి. ఏదో ఒక ఈమెయిల్ అయితే ఉంటుంది చూడండి, ఆ ఈమెయిల్ అయితే ఇక్కడైతే ఇచ్చేయండి. చూడండి ఈమెయిల్ ఇచ్చిన తర్వాత ఈ విధంగా అయితే మనకు వస్తుంది. తర్వాత మనకి ఇక్కడైతే ప్రొఫైల్ అయితే వస్తుంది. తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ప్లస్ అయితే ఐకాన్ దాన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారు, ఇక్కడ అదే యూట్యూబ్ క్రియేట్ అయితే ఉందో దీని అయితే ఏం చేస్తారు, అలో అయితే ఉందో దాన్ని అయితే క్లిక్ చేయండి. అలో క్లిక్ చేస్తే ఏమవుతుందంటే డైరెక్ట్ మనకి ఏమైతే వీడియోస్ ఉన్నాయో వీడియోస్ అయితే మీరు ఇక్కడైతే యాడ్ చేసుకునే అయితే ఉంటుంది. తర్వాత ఫోటోస్ ఉంటుంది, ఫోటోస్ వీడియో సాంగ్స్ చేసుకుంటే చేసుకోవచ్చు. తర్వాత ఫోటో ఉంది, ఫోటోని అయితే ఇక్కడైతే యాడ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి మీకు ఎగ్జాంపుల్ నీకు వీడియో అయితే చేస్తాను చూడండి. వీడియోని అయితే ఇక్కడైతే యాడ్ అయితే చేస్తాను చూడండి. ఇక్కడ ఇంపోర్ట్ అయితే ఉంది, దాన్ని అయితే క్లిక్ చేయండి. ఇంపోర్ట్ క్లిక్ చేస్తే ఏమవుతుందంటే ఈ విధంగా ఇంపోర్టింగ్ అయితే అవుతుంటుంది చూడండి. ఇక్కడ 100% అయితే క్లియర్ అయిపోయింది. తర్వాత మీరు ఏం చేస్తారంటే మీరు ఇక్కడ ఏమో షార్ట్ చేసుకోవాలనుకుంటారు కదా, షార్ట్స్ అంటే ఏం చేస్తారంటే ఇక్కడ ఈ వీడియోని 3 లైన్ క్లిక్ చేసినట్లుంటే 3 లైన్ క్లిక్ చేసినట్లుంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంది చూడండి సెకండ్ ఆప్షన్ ఆస్పెక్ట్ అండ్ రోటేట్, దీని అయితే క్లిక్ చేసినట్లుంటే ఇక్కడ సెంటర్లో ఇదైతే దీని అయితే క్లిక్ చేసిన తర్వాత సేవ్ అయితే క్లిక్ చేయండి. అంటే మీరు లెంత్ వీడియోని యాడ్ చేసుకొని లేదా షార్ట్స్ ఏమో తీసుకుంటూ ఒకవేళ యాడ్ అయితే చేసేయండి. దీన్ని ఒకవేళ చూడండి ఈ విధంగా అడ్జస్ట్మెంట్ అయితే నేను చేసుకుంటాను చూడండి. ఈ విధంగా అడ్జస్ట్మెంట్ అయితే నేను చేసుకుంటాను. తర్వాత చూడండి మీరు ఇక్కడ అంటే లెంత్ వీడియోని ఇక్కడ షార్ట్స్ విధంగా యాడ్ అయితే చేసుకోవచ్చు. తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఈ విధంగా అయితే ఉంది కదా, తర్వాత మీరు ఏమన్నా ఇక్కడ బీజిఎం అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ మీరు ఆడియోకి సౌండ్ రాదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీరైతే సాంగ్ అయితే యాడ్ అయితే చేయాలి. ఏం చేయాలంటే మీరు ఇక్కడ సాంగ్స్ అయితే ఉంది చూడండి, సౌండ్ అయితే దీని అయితే క్లిక్ చేయండి. సౌండ్ క్లిక్ చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ మనకు చాలా అయితే 3 ఆప్షన్స్ అయితే వచ్చాయి. తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి ఆడియో ఎఫెక్ట్, అంటే మీరు ఏమన్నా ఆడియో ఎఫెక్ట్స్కి ఏమైనా యూజ్ చేసుకుంటే చేసుకోవచ్చు. తర్వాత యువర్ సాంగ్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ యువర్ సాంగ్ అంటే ఏంటంటే మీడియా అయితే ఉంది, అంటే మీరు ఏ సాంగ్స్ అయితే మీ డివైస్లో ఉంటాయో ఆ సాంగ్స్ అయితే ఇక్కడైతే యాడ్ అయితే చేసుకోవచ్చు. తర్వాత చూడండి ఇక్కడ సౌండ్ ఎఫెక్ట్స్, అంటే సౌండ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఇక్కడ యాడ్ చేసుకుంటారేమో చేసుకోవచ్చు వీడియోకి. తర్వాత చూడండి ఇక్కడ యూట్యూబ్ సంబంధించిన వీడియోస్ చూడండి. ఇక్కడ చూడండి ఇవన్నీ వచ్చేసి యూట్యూబ్ చూడండి లైబ్రరీ సాంగ్స్, ఇవన్నీ మీరు యూట్యూబ్ లైబ్రరీ సాంగ్స్ అయితే ఇక్కడైతే యాడ్ చేసుకోవచ్చు. చాలా అయితే ఉన్నాయి చూడండి. ఇక్కడైతే ఉంది చూడండి, ఇక్కడ మనకి చాలా అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి మనకి ఇక్కడైతే దొరుకుతుంది చూడండి. బై యూస్ దిస్ ఆడియో లైబ్రరీ యువర్ హ్యాస్ ఇన్ ద యూట్యూబ్ ఆడియో లైబ్రరీ దెమ్స్, అంటే కంటిన్యూ చేసుకోవచ్చు. అంటే మనం ఇక్కడ ఏమైతే షార్ట్స్ ఉన్నాయో దీన్ని అయితే యాడ్ చేసుకోవచ్చు చూడండి. మీకైతే నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు అంటే కొంచెం నేను మైక్ అయితే ఎదుర్కొన్నా కాబట్టి ఈ విధంగా అయితే యాడ్ అయితే వచ్చింది చూడండి. ఇక్కడైతే మీరు యాడ్ చేసుకుంటే ఏమవుతుందంటే ఇక్కడ మీ వీడియోకి అయితే ఇక్కడైతే యాడ్ అయితే చేసుకోవచ్చు చూడండి. ఇక్కడైతే మీ వీడియోకి అయితే యాడ్ అయితే చేసుకోవాలంటే ట్రై చేయండి. తర్వాత చూడండి మీకు ఏమైనా ఎడిటింగ్ నేర్చుకోవాలంటే ఈ అప్లికేషన్లో ఆల్రెడీ వీడియో చేశాను. మీరు ఏమైనా యాడ్ చేసిన క్యాప్షన్స్ అయితే ఉన్నాయి, క్యాప్షన్స్ కూడా మీరు యాడ్ అయితే చేసుకోవచ్చు. ఆల్రెడీ వీడియో ఎడిటింగ్ ఫుల్ లెంత్ వీడియో అయితే నేను చేశాను. మీరు ఏమైనా నేర్చుకోవాలనుకుంటే అందులో వెళ్ళి నేర్చుకోవచ్చు. వైటీ క్రియేట్ అప్లికేషన్లో మీకు కాపీరైట్స్ రాకపోకుండా ఈ సాంగ్స్ అయితే యూజ్ చేసినట్టుంటే మీకు కాపీరైట్స్ అయితే రావు లైఫ్ లాంగ్గా. మీకు యూట్యూబ్ సజెస్ట్ చేసింది ఈ బీజిఎమ్స్ అయితే యూజ్ చేసుకున్నట్టుంటే మీకు అయితే కాపీరైట్స్ రావు. మంచిగా అయితే కొన్ని ఉంటాయి, ఈ పాప్ ఉంటాయి. ఈ విధంగా బీజిఎమ్స్ అయితే ఉంటాయి, మీరైతే యాడ్ చేసుకొని
మీ వీడియోకి అయితే యాడ్ చేసుకోవచ్చు. ఏమైతే కాపీరైట్స్ అయితే రావు. మీకు యూట్యూబే లైబ్రరీ ఉంటుంది చూడండి, ఆ ఆడియోస్ అయితే మనం ఇక్కడైతే యాడ్ అయితే చేసుకోవచ్చు. ఇందులోనే ఎడిట్ చేసుకోవచ్చు, షార్ట్స్ అని యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ప్రతి ఒక్కటి ఏదైనా యాడ్ అయితే చేసుకోవచ్చు. తర్వాత ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలో 500 సబ్స్క్రైబ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. నేను లైవ్ అయితే చేద్దాం అనుకున్నాను, కానీ లైవ్ ఇప్పుడు కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను. లైవ్ అయితే ఇప్పుడు చేయడం అయితే కరెక్ట్ కాదు. ముందుకు ఎప్పుడైనా లైవ్ చేస్తాను. మీకు ఏమైనా చూడండి, కమ్యూనిటీ పోస్ట్ అయితే నేను యాడ్ చేస్తాను లైవ్ చేద్దాం అనుకోని, కానీ చేయడానికి అయితే కొంచెం అది కుదరలేదు. ఇప్పుడు చేయడానికి అయితే కరెక్ట్ కాదు అని నేనైతే చేయలేదు. సారీ ఫ్రెండ్స్, మీకైతే చెప్పుకున్నాను సారీ. వీడియో చెట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి. జై హింద్, వందే మాతరం, టేక్ కేర్, బై.